హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకోసం 'టూ బ్లూ స్ట్రిప్స్' అనే ఒక హార్ట్ టచింగ్ మూవీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. టీనేజ్‌లో ఉన్న ఒక అబ్బాయి, అమ్మాయి కథ ఇది. సరదాగా మొదలైన వీళ్ళ పరిచయం ఒక చిన్న పొరపాటు వల్ల ఎలాంటి మలుపు తిరిగింది. కొన్ని వారాల తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని వస్తే ఆ టీనేజర్స్ పరిస్థితి ఏంటి అనేదే ఈ సినిమా కథ. మూవీ స్టార్టింగ్‌లో ఒక స్కూల్‌లోని క్లాస్ రూమ్ చూపిస్తారు. ఇక్కడ ధార, భీమా అనే ఇద్దరు విద్యార్థులుంటారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుంటుందంటే స్కూల్లో అందరూ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకుంటూ ఉంటారు. ఒకరోజు స్కూల్ అయిపోయిన తర్వాత దార భీమాను తన ఇంటికి తీసుకెళ్తుంది. దారా తండ్రి ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉంటాడు. తల్లి కూడా ఉద్యోగం చేస్తూ బిజీగా ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ ఉండరు. దారా భీమాను తన గదిలోకి తీసుకెళ్తుంది. అక్కడ ఇద్దరు కలిసి చాలా సరదాగా గడుపుతారు, ఆట్లాడుకుంటారు. ఆ సమయంలో దారా తన మేకప్ బాక్స్ తీసి భీమాకు మేకప్ వేస్తుంది. భీమా ముఖం చాలా వింతగా, నవ్వు తెప్పించేలా మారుతుంది. దారా అది చూసి నవ్వుకుంటూ ఆ లుక్లో తన ఫోన్లో సెల్ఫీ తీసుకుంటుంది. భీమా తన ఫోటోలు తీయొద్దని దారతో గొడవ పడతాడు. ఆ ఫోన్ లాక్కోవడానికి ఇద్దరి మధ్య చిన్నపాటి పోరాటం జరుగుతుంది. ఈ తోపులాటలో వాళ్ళు ఒకరిపై ఒకరు పడతారు. సరదాగా మొదలైన ఈ ఆట కాస్త సీరియస్ గా మారుతుంది. ఆ ఆవేశంలో వాళ్ళు తమ హద్దులు దాటి శారీరక సంబంధం పెట్టుకుంటారు. కాసేపటి తర్వాత జరిగిన దాని గురించి ఆలోచించి ధార భయపడుతుంది. భీమాను హెచ్చరిస్తూ, చూడు భీమా, ఇక్కడ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియకూడదు. ఒకవేళ బయటకు తెలిస్తే మన ఇద్దరి పరువు పోతుంది. స్కూల్ నుండి కూడా మనల్ని తీసేస్తారు అని చెప్తుంది. భీమా కూడా ఆమె మాటల్లో తీవ్రతను అర్థం చేసుకుని ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతానని మాటిస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులు అంతా మామూలుగానే సాగుతుంది. కానీ నార్మల్ ఫ్రెండ్స్ లాగే ఆ విషయం మర్చిపోయి మళ్ళీ సరదాగా కలిసి తిరగడం మొదలు పెడతారు. కానీ ఈ ప్రశాంతత ఎంతో కాలం ఉండదు. ఒకరోజు రాత్రి స్నేహితులతో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు దారకు అకస్మాత్తుగా వాంతులవుతాయి. ఆమె టేబుల్ దగ్గర నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక ఖాళీ ప్రదేశంలో వాంతి చేసుకుంటుంది. ఇది చూసి భీమా గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఏదో అపార్థం జరుగుతోందని అతనికి అర్థమవుతుంది. అతను ఆమెకు నీళ్ళిచ్చి ఇంటి దగ్గర దించుతాడు. అక్కడ భీమాకు దార తల్లి ఎదురవుతుంది. డిన్నర్ చేస్తున్నప్పుడు దారకు వాంతులయ్యాయి. బహుశా ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందని భీమా ఆమెకు చెప్తాడు. దార తల్లి కూడా అదే నిజమని నమ్ముతుంది. కానీ భీమా మాట్లాడుతున్న తీరు, అతనిలోని భయం చూసి ఆమెకేదో అనుమానం కలుగుతుంది. కాబట్టి కూతురు దగ్గరికి వెళ్ళి, నువ్వు భీమాని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. ఆమె అతను నా ఫ్రెండ్ మాత్రమే అని నిర్లక్ష్యంగా సమాధానమిస్తుంది. భీమా వెళ్లిపోయాక దారా తన చెల్లితో కలిసి వింతగా ప్రవర్తిస్తుంది. దారాకు పీరియడ్స్ టైం అని ఆమె చెల్లి అనుకుంటుంది. కానీ అప్పుడే దారాకు అసలు విషయం గుర్తొస్తుంది. ఈ నెల తనకు పీరియడ్స్ రాలేదని తెలిసి ఆమెకు చెమటలు పట్టేస్తాయి. తన అనుమానాన్ని తీర్చుకోవడం కోసం ఆమె బాత్రూంలోకి వెళ్లి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంది. ఆ రిజల్ట్ పాజిటివ్ అని వస్తుంది. అంటే ధార గర్భవతి. కేవలం 16 ఏళ్ల వయసులో ఇంకా చదువు కూడా పూర్తి కాకుండానే తల్లి కాబోతున్నాననే నిజం దారాను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆ సాయంత్రం భీమాను కలిసి తాను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పేస్తుంది. అది విన్న భీమాకు 1000 వోల్ట్ షాక్ తగిలినట్లవుతుంది. ఏం చెయ్యాలో పాలుపోక అతను దారాను దూరం పెట్టడం మొదలు పెడతాడు. స్కూల్లో కూడా ఆమెను చూడగానే తప్పించుకొని తిరుగుతాడు. ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటూ అప్పుడప్పుడు ఏడుస్తూ కనిపిస్తాడు. తన కొడుకు డ్రగ్స్కు ఏమైనా బానిసయ్యాడా అని భీమా తల్లి కంగారు పడుతుంది. చివరకు ఆమె తట్టుకోలేక అసలేమైందిరా అని భీమా నిలదీస్తుంది. భీమా బాధ చూడలేక అతని తల్లి, నీ మనసు ఏమైనా విరిగిందా, ఎవరైనా నిన్ను మోసం చేశారా అని అడుగుతుంది. దానికి అతను సమాధానం చెప్పలేక వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడు భీమా తండ్రి రంగంలోకి దిగుతాడు. అతను భీమా గదిలోకి వెళ్లి చాలా ప్రేమగా అసలు విషయం ఏంటని అడుగుతాడు. తన తండ్రి ముందు భీమా అబద్ధం చెప్పలేకపోతాడు. తనకు ధారాకు మధ్య జరిగిన ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు చెప్తాడు. ఇది వింటే తన తండ్రి తనను కొడతాడని భీమా భయపడతాడు. కానీ ఆయన అలా చేయడు. భీమా భుజంపై చేయి వేసి ఓదారుస్తాడు. నువ్వు దారాను దూరం పెట్టడం పద్ధతి కాదు. దీనివల్ల ఆమె మరింత బాధపడుతుంది. వెంటనే వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పని సలహా ఇస్తాడు. తండ్రి మాట విన్న భీమా ఏమాత్రం వాదించకుండా వెంటనే స్కూటర్ తీసుకుని దారా ఇంటికి వెళ్తాడు. ఆమెకు సారీ చెప్పి ఈ సమస్య నుండి బయటపడటానికి అబార్షన్ చేయించుకోమని కోరుతాడు. అందరికీ ఇదే మంచిది అని అతను అంటూ ఉంటే దారా ఏమీ మాట్లాడకుండా తలుపు వేసి లోపలికెళ్ళిపోతుంది. మరుసటి రోజు భీమా తన స్నేహితులతో కలిసి కూర్చున్నప్పుడు ఊర్లో ఎక్కడైనా అబార్షన్ క్లినిక్ ఉందా అని అడుగుతాడు. అతని స్నేహితులు అనుమానంగా చూస్తూ, ఏంటి భీమా ఏమైనా తేడా జరిగిందా అని అడుగుతారు. భీమా వెంటనే మాట మార్చేసి, అబ్బే అదేం లేదు, స్కూల్ ప్రాజెక్ట్ కోసం అబార్షన్ క్లినిక్ విజిట్ చేయాలి, అందుకే అడుగుతున్నానని కవర్ చేస్తాడు. ఆ తర్వాత భీమా దారాను బతిమాలి ఒక అబార్షన్ క్లినిక్ కు తీసుకెళ్తాడు. కానీ అక్కడి వాతావరణం, ఆ పరిస్థితులు చూసి ధార భయపడి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. భీమా ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తే, నేను ఈ బిడ్డను చంపుకోలేనని తెగేసి చెప్తుంది. భీమా ఆమెపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయగా దార అతని చేయి పట్టుకుని
తన కడుపుపై ఉంచుతుంది. అప్పుడే కడుపులో చిన్న కదలిక రావడంతో భీమాకు కూడా ఆ బిడ్డపై ఇష్టం కలుగుతుంది. ఇద్దరూ కలిసి బిడ్డను ఉంచుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి అనుకుంటారు. కానీ కొన్ని రోజులు గడిచాక దారా కడుపు బయటకు కనిపిస్తుంది కదా, అప్పుడేం జరుగుతుంది? ఆ విషయాన్ని రహస్యంగా ఉంచడం కోసం భీమా ఒక ప్లాన్ వేస్తాడు. మార్కెట్ నుండి దారా కోసం ఒక పొడవాటి లూజ్ స్కర్టును కొని తెస్తాడు. దారా తన గదిలో దాన్ని వేసుకుని చూస్తుంది. ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ విషయం ఎవరికీ తెలీదని ఇద్దరూ ధీమాగా ఉంటారు. ఆ సమయంలోనే భీమా ఒకవేళ మీ ఇంట్లో తెలిస్తే ఏంటి పరిస్థితి అని అడుగుతాడు. దానికి దారా చాలా నమ్మకంగా మా వాళ్ళు చాలా మంచివారు, నన్ను క్షమిస్తారు అని చెప్తుంది. తర్వాత ఇద్దరూ తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. భీమాకు ఇంకా క్లారిటీ లేకపోయినా దారాకు మాత్రం కొరియా యూనివర్సిటీలో చదవాలనే పెద్ద ఆశయం ఉంటుంది. నువ్వు దేనికి చింతించకు, నీ కలలని నేను నెరవేరుస్తానని భీమా ఆమెకు హామీ ఇస్తాడు. కానీ వాళ్ళ ప్లానింగ్ అంతా మరుసటి రోజే తలకిందులైపోతుంది. స్కూల్ గ్రౌండ్లో దారా తన బిడ్డ గురించి ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఫుట్బాల్ వచ్చి ఆమె తలకు బలంగా తగులుతుంది. దాంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. భీమా పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు. స్కూల్ స్టాఫ్ కూడా సాయం చేయడానికి వస్తారు. దారా కళ్ళు తెరిచాక తన ఆరోగ్యం కంటే బిడ్డ గురించి ఎక్కువగా ఆందోళన పడుతుంది. ఆ కంగారులో నా బిడ్డకేమీ కాలేదు కదా అని అందరి ముందు అనేస్తుంది. ఆ మాట వినగానే భీమా ముఖం పాలిపోతుంది. స్కూల్ ప్రిన్సిపల్ నుండి స్టూడెంట్స్ వరకు అందరికీ దారా ప్రెగ్నెంట్ అనే విషయం నిప్పులా పాకిపోతుంది. వెంటనే ప్రిన్సిపల్ ఇద్దరి తల్లిదండ్రులను పిలిపిస్తారు. ఆఫీస్ రూంలో దారా తండ్రి భీమాను చూడగానే అగ్గి మీద గుగ్గిలమైపోతాడు. అతని కాలర్ పట్టుకుని వీడేమైనా నిన్ను బలవంతం చేశాడా అని దారాని అడుగుతాడు. దారా తలదించుకుని మౌనంగా ఉంటుంది. అప్పుడు భీమా ధైర్యంగా ముందుకొచ్చి నేను దారాను చూసుకుంటాను, స్కూల్ అయిపోగానే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు. ఆ మాటలకి దారా తల్లికి మరింత కోపం వస్తుంది. ఆమె దారా ముఖం చూడటానికి కూడా ఇష్టపడక అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది. ఉండటానికి చోటు లేక దారా భీమా వెంట అతని ఇంటికి వెళ్తుంది. భీమా ఇల్లు చాలా ఇరుకైన సందులో పేద కుటుంబాలుండే చోట ఉంటుంది. భీమా కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అప్పటి వరకు విలాసవంతమైన జీవితం గడిపిన దారాకు ఆ వాతావరణం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఆ రాత్రి ఇంట్లో ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా భోజనం చేసి పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం భీమా దారాన్ని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ డాక్టర్ ఆమెను పరీక్షించిన తర్వాత వాళ్ళిద్దరికీ టీనేజ్ ప్రెగ్నెన్సీ వల్ల కలిగే రిస్కుల గురించి వివరిస్తుంది. అంతేకాదు, ప్రస్తుతానికి దారా భీమాలు వేర్వేరుగా పడుకోవాలని సలహా ఇస్తుంది. ఎందుకంటే దారా ఆరోగ్య విషయంలో ఏ చిన్న అజాగ్రత్త వహించినా అది గర్భస్థ శిశువుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. మరోవైపు దారా తల్లిదండ్రులు ఆమె లేకపోయేసరికి చాలా విలవిల్లాడిపోతూ ఉంటారు. అప్పటి వరకు దారాను ఒక్క క్షణం కూడా వదలకుండా పెంచిన వాళ్ళు ఆమె దూరాన్ని భరించలేక చివరకు భీమా ఇంటికి వెళ్లి దారాను తిరిగి తమ ఇంటికి తీసుకొస్తారు. కారు వెనక సీట్లో కూర్చున్న దారాను చూసి ఆమె తల్లి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. దారాను చూస్తుంటే ఆమెకు ఇంకా చిన్నపిల్లలాగే అనిపిస్తుంది. దానివల్ల ఆమె ఆరోగ్యంపై తల్లికి మరింత భయం కలుగుతుంది. దారా ఇంటికి రాగానే తన చెల్లిని అక్కున చేర్చుకుంటుంది. అప్పుడు చెల్లి ఒక షాకింగ్ విషయం చెబుతుంది. నువ్వు వెళ్ళిపోయాక అంకుల్ ఆంటీ వచ్చారు. నీ బిడ్డను వాళ్ళు దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి కాబట్టి బిడ్డను సరిగ్గా పెంచలేవని మమ్మీ డాడీ కూడా దానికి ఒప్పుకున్నారని చెప్తుంది. ఈ మాట వినగానే దారాకు విపరీతమైన కోపం వస్తుంది. తన బిడ్డని ఎవరికో ఇవ్వడం ఆమెకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఈ విషయంలో ఆమె తన తల్లితో గట్టిగా వాదిస్తుంది. ఈ దత్తత విషయం భీమా కుటుంబానికి కూడా తెలుస్తుంది. బిడ్డపై భీమాకు కూడా సమానమైన హక్కు ఉందని, ఆ బిడ్డను తామే పెంచుకుంటామని భీమా ఇంట్లో వాళ్ళు అనుకుంటారు. ఇదే సమయంలో భీమా పెద్దక్క అక్కడికి వచ్చి తమ్ముడు చేసిన పనికి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అసలు ఏం పని చేశావురా నువ్వు అని తిడుతూ తన బ్యాగుతో అతన్ని కొడుతుంది. చివరికి ఎలాగైనా ఆ బిడ్డను తామే ఉంచుకోవాలని, ఆ విషయం మాట్లాడడానికి దారా ఇంటికి వెళ్లాలని భీమా కుటుంబం నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు ఉదయం భీమా తన కుటుంబం మొత్తాన్ని తీసుకుని దారా ఇంటికి చేరుకుంటాడు. కానీ దారా తల్లికి భీమా అన్నా అతని కుటుంబం అన్నా విపరీతమైన అసహ్యం. వాళ్ళు లోపలికి రావడమే ఆమెకి ఇష్టం లేదు. దారా తల్లిదండ్రులకు భీమా కుటుంబం అంటే అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళని వదిలించుకుని అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తారు. కానీ దారా పట్టుబట్టడంతో అందరూ కలిసి కూర్చుని మాట్లాడతారు. చివరకు దారా భీమాల పెళ్లి ఒక్కటే ఈ సమస్యకి పరిష్కారమని రెండు కుటుంబాలు నిర్ణయించుకుంటాయి. అలా అందరి సమక్షంలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు చట్టబద్ధంగా భార్యాభర్తలు. పెళ్ళయ్యాక భీమా దారా వాళ్ళ ఇంట్లోనే ఉండటం మొదలు పెడతారు. ఎందుకంటే భీమా ఇంట్లో దారా సౌకర్యంగా ఉండలేదు. భీమా దారాలు రోజంతా గదిలోనే ఉంటూ తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు. అయితే దారా తండ్రికి భీమా మీద ఇంకా నమ్మకం కలగదు. భీమా రాత్రిపూట దారాకు దగ్గరవడానికి ప్రయత్నిస్తాడేమోనని భయపడి అతన్ని కింద అంతస్తులో పడుకోమని చెప్తారు. గర్భవతి అయిన దారాకు విశ్రాంతి అవసరమని ఆమె స్కూలుకు వెళ్లడం మానేస్తుంది.
భీమా మాత్రం ఒంటరిగా స్కూల్కి వెళ్తూ ఉంటాడు. ఖర్చుల కోసం దారా తండ్రి నడుపుతున్న రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేయడం మొదలు పెడతాడు భీమా. కానీ అక్కడ వచ్చి సంపాదన సరిపోకపోవడంతో స్కూలుకు వెళ్లకుండా బయట కూడా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. భీమా స్కూల్కు వెళ్లడం లేదని దారాకు తెలిసిపోతుంది. కారణం అడిగితే చదువు కంటే డబ్బు సంపాదించడమే ఇప్పుడు ముఖ్యం. మనకొక పెద్ద ఇల్లు కొంటానని భీమా చెప్తాడు. కానీ చదువు విషయంలో సీరియస్ గా ఉన్న దారాకు భీమా మాటలు నచ్చవు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. దారా నిరాశతో తన తల్లి దగ్గరికి వెళ్తుంది. కాసేపు స్నేహితులతో బయట గడుపుతుంది. ఆ సమయంలోనే దారా ఆలోచన తీరు మారిపోతుంది. అన్నిటికంటే తన జీవితం, తన చదివే ముఖ్యమని ఆమె భావిస్తుంది. రోజులు గడిచే కొద్దీ దారా శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. దీనివల్ల ఆమె మూడ్ స్వింగ్స్ ఎదుర్కొంటుంది. చెకప్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గా ఉన్నాయని, దారా కడుపులో ఉన్నది మగబిడ్డని డాక్టర్ చెప్తుంది. మరోవైపు దారా డెలివరీ సమయం దగ్గర పడ్డంతో బిడ్డను దత్తత తీసుకోవడానికి ఆమె అంకుల్ ఆంటీ ఇంటికొస్తారు. ఆ బిడ్డను వాళ్ళకి ఇవ్వాలా వద్దా అనే విషయంపై చర్చ జరుగుతుంది. భీమా తన బిడ్డను తన దగ్గరే ఉంచుకోవాలని అనుకుంటాడు. కానీ దార మాత్రం బిడ్డను దత్తత ఇచ్చేయాలని నిర్ణయించుకుంటుంది. అంతేకాదు, తన కెరీర్కు అడ్డుపడకూడదని భీమాకు విడాకులిచ్చి చదువు కోసం కొరియా వెళ్ళాలి అనుకుంటుంది. ఇది భీమాకు పెద్ద షాక్ ఇచ్చిన విషయం. అతను దారాను చాలా బతిమలాడతాడు. కానీ ఆమె వినిపించుకోదు. చివరికి ప్రసవ సమయం రానే వస్తుంది. దారా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే డెలివరీ సమయంలో కొన్ని సమస్యలు రావడంతో ఆమెకు ఆపరేషన్ చేస్తారు. లాస్ట్ సీన్లో దారా కుటుంబ సభ్యులు ఆ బిడ్డను భీమాకు అతని కుటుంబానికి అప్పగిస్తారు. దారా భీమాకు విడాకులిచ్చి పై చదువుల కోసం కొరియా వెళ్ళిపోతుంది. కారులో వెళ్తున్నప్పుడు ఆమె కళ్లలో నీళ్లు తిరగడం మనం చూడొచ్చు. 2019లో విడుదలైన ఈ సినిమా దాని బోల్డ్ సబ్జెక్ట్ కారణంగా అందరినీ ఆకట్టుకుంది. మరి దారా తీసుకున్న నిర్ణయం సరైందేనా? భీమా బిడ్డను తన దగ్గరే ఉంచుకోవడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.